తమ్ముడు సినిమా ఫ్లాప్ అయినా మహేష్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. అటు ప్రిన్స్ కు పోటీనిస్తున్నాడు పవన్. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్ లెవెల్లో రిలీజ్ అయిన ఓ జాబితాలో టాలీవుడ్ నుంచి ఈ ఇద్దరు హీరోలదే హవా. ఈసారి కూడా మహేష్ దే అప్పర్ హ్యాండ్. ఫోర్బ్స్ జాబితాలో సౌత్ హీరోల్లో ఆయనే టాప్. ఏడాది సంపాదన, పాపులారిటీ ఆధారంగా ఈ ఏడాది కూడా టాప్ సెలబ్రిటీస్ లిస్ట్ తయారు చేసింది ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్. ఎప్పట్లానే ఈ లిస్ట్ లో సౌత్ నుంచి సూపర్ స్టార్ మహేష్ నంబర్ 1 స్థానం కొట్టేశాడు. మహేష్ పాపులారిటీ జాతీయ స్థాయికి ఎప్పుడో చేరింది. ఇండియా వైడ్ మోస్ట్ డిజైరబుల్ సెలబ్రిటీస్ లిస్ట్ లో ఆయనే నంబర్ 1 సెలబ్రిటీ. తాజాగా విడుదలైన ఫోర్బ్స్ జాబితాలోనూ సౌత్ హీరోల్లో ఆయనే ముందున్నాడు. రజనీకాంత్, కమల్ హాసన్, పవన్, విజయ్, అజిత్ వంటి కథానాయకులను క్రాస్ చేసి 30వ స్థానం దక్కించుకున్నాడు మహేష్. ఈ ఏడాది మహేష్ 2 సినిమాలు చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో 1 నేనొక్కడినేతో పాటు శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఆగడు డెలివర్ చేశాడు. ఈ 2 ఫ్లాప్లే. అయినా ప్రిన్స్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. పరాజయాలు వచ్చినా నేషనల్ వైడ్ గా మహేష్ పాపులారిటీ స్టేబుల్ గానే ఉంది. తాజాగా విడుదలైన ఫోర్బ్స్ లిస్ట్ తో ఈ విషయం మరోసారి రుజువైంది. సినిమాలతో పాటు పలు కార్పొరేట్ యాడ్స్ లో నటించడమే మహేష్ కు ఈ సెలబ్రిటీ స్టేటస్ రావడానికి కారణం. మహేష్ తర్వాత ఈ లిస్ట్ లో ఇద్దరు మెగా హీరోలకు చోటు దక్కింది. ఈ ఏడాది ఒక్క సినిమా చేయకపోయినా పవన్ లీడింగ్ లోనే ఉన్నాడు. ఓవరాల్ గా ఆయన 74వ పొజిషన్ లో ఉన్నాడు. మరో మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 80వ స్థానంలో నిలిచాడు. గత ఏడాది లిస్ట్ లో ఉన్న నాగార్జున, రవితేజ, ఎన్టీఆర్ కు ఈసారి జాబితాలో చోటు దక్కలేదు.